ఈరోజు మీకు నా హోమ్ టూర్ చూపిస్తాను రండి. ఇది ఒక్క డోరే, కొంచెం ఎరగదు. ఇది ఒక్క డోరే ఓపెన్ అవుతుంది. ఒక్క డోరే ఓపెన్ అవుద్ది. లోపలికి రాగానే ఫస్ట్ డోర్ పక్కన డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇది మామూలు టేబులే. ఈ టేబుల్ మామూలు టేబుల్ నేను డైనింగ్ టేబుల్లో కన్వర్ట్ చేశాను అనమాట. నేను కనిపిస్తున్నానా? డైనింగ్ టేబుల్లో కన్వర్ట్ చేశాను. దాని పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ పైన ఇవన్నీ తీయలేదేంటి? ఫ్రిడ్జ్ పై ఇట్లా జూమ్ చే. ఫ్రిడ్జ్ పైన చిన్ని హోమ్ థియేటర్. మ్యూజిక్ అంటే నాకు మహా పిచ్చండి. మ్యూజిక్ వింటూ పని చేసుకుంటాను. అందుకే ఫ్రిడ్జ్ పైన ఈ బ్లూటూత్ అనమాట. ఇది బ్లూటూత్. ఇది ఫస్ట్ గది. ఈ ఫస్ట్ గదిలో నుంచి ఇది రెండో గది, అంటే బెడ్రూమ్ అన్నట్టు. స్టార్టింగ్ లోనే డ్రెస్సింగ్ టేబుల్. సగం జీవితం ఇక్కడే గడిచిపోద్ది నా మ్యాగీ పాపకి నాకు. ఇది చూపించు నీట్గా. డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత ఇది ఇందాక నేను కనిపించాను కదా. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అన్నట్టు. అది ఫస్ట్ గది, ఇది రెండో గది. ఈ రెండో గదిలో మంచము, టీవీ, డ్రెస్సింగ్ టేబుల్, ఏసీ ఉంటాయి రెండో గదిలో. ఈ గదిలో నుంచి రెండో గదిలోకి వెళ్ళాము. ఇది హర్షబాబు వచ్చినాడు. టీవీ, మంచం. ఈ మంచము రెండు మంచాలు కలిపి ఇట్లా పెద్దగా చేశాము. పిల్లలకి మాకు అందరికీ సరిపోవాలని. అదనమాట. దానిపైన ఏసీ. నా కొడుకు కోసమే ఏసీ తీసుకున్నానండి. వాడు వేసవకాలం వస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాడు వేడికి. అందుకని చెప్పి ఎట్లా సిరి అది ఓపెన్ చేయి. అది బట్టల అల్మారు. ఎప్పుడు అట్లా నీట్గా మడత పెట్టే ఉండాలి నాకు. దాని తర్వాత ఈ మధ్య గదిలో ఒక్క గదిలోనే ఇలా సీలింగ్ ఉంది. ఏసీ ఉంది కాబట్టి మధ్య గదిలో సీలింగ్ ఉంది. మామూలుగా అయితే మాది రేకుల ఇల్లు. అదిగోండి రేకులు. అదే పిల్లలు ఫొటోస్ అవి చిన్న చిన్న సామాన్లు అదనమాట. ఇది తీసావా సిరి ఇందాక? ఇదంతా ఇట్లా నీట్గా తీసావా? తీలే కదా నువ్వు? ఓకే. అది ఫస్ట్ గది, ఇది రెండో గది, ఇది వచ్చి మూడో గది, అంటే వంట గది. వంట గదిలో అది గ్రైండర్, ఇది వాషింగ్ మిషన్. ఈ కుర్చీ ఎక్కడ పెట్టినా అడ్డమేనండి. ఆ గదిలోకి ఈ గదిలోకి మారుస్తూ ఉంటాం. ఆ గదిలో ఉన్నప్పుడు ఈ గదిలో వేస్తాం, ఈ గదిలో ఉన్నప్పుడు ఆ గదిలో వేస్తాం అనమాట. ఇది వంట గది. అది ఇక్కడే చాలా వీడియోస్, వంట వీడియోస్ చాలా చేశాను నేను. ఇట్లా ఎప్పుడు నీట్గా ఉండాలి. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. అక్కడి నుంచి ఇలా బయటకు వస్తే చిన్నగా ప్లేస్, వాడుకునే ప్లేసు. ఇది వచ్చేసి సందు. ఈ సందులో బట్టలు ఆరేస్తామన్నమాట. బట్టలు ఆరేసుకునే సందు ఇది. చూపించాను మరి, నువ్వు కనిపించావుగా. బ్యాగ్లు, ఎన్ని బ్యాగ్. 5 minutesలో మా హోమ్ టూర్ అయిపోయింది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టు. ఓకేనా? ఇలా బయటకు వస్తే చిన్నగా కూర్చోడానికి. పిల్లలు బయటికి వెళ్ళకుండా మా పక్కింటి వాళ్ళు ఇట్లా చేశారు, డోర్ పెట్టించారు. ఇది కింద రోడ్డు. ఇది మా ఇల్లు. ఇట్లా ఇదేనండి మా హోమ్ టూరు. ఎలా ఉంది? నచ్చిందా?
రేపు మేము మా అత్తగారింటికి వెళ్తాము. సంక్రాంతి వీడియోలన్నీ మా అత్తగారింట్లో చేసి పెడతాను చూడండి. మ్యాగీ పాప నిన్న వెళ్ళిపోయింది ఆల్రెడీ. నేను హర్షబాబు సిరి పాప వెళ్తాము రేపు. రేపటి నుంచి సంక్రాంతి వీడియోలు స్టార్ట్. మ్యాగీ పాపని మా చెల్లి వాళ్ళకి ఇచ్చి పంపించారనమాట. మేము ఏమేమి వంటలు చేస్తాము, ఎలా ఉంటాము మా అత్తగారింట్లో, మా అత్తగారు, తోడికోడళ్ళు, వాళ్ళ పిల్లలు, అవన్నీ మాది పల్లెటూరు గోపవరం. రేపు మా గోపవరం వెళ్తున్నాం. మా సొంతూరు మా అత్తగారింటికి రేపు వెళ్తున్నాం. మా పిండి వంటలు, మా తోడికోడళ్ళు, మా అత్తగారు, వాళ్ళ పిల్లలు, ఇవన్నీ వీడియో తీసి రేపటి నుంచి అవి వీడియోలు తీసి పెడతాను. ఓకేనా?